యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడిని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. రెండవ వచనం. వారు నా నోటి మాట విచారణ చేయక పరబలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఇంకా 31వ అధ్యాయము 1-3 వచనాలను పరిశీలన చేద్దాం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 3వ వచనము. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. చదవబడిన ఈ దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, మీరు ఏర్పరచబడిన వారు అయినా మీరు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించక బలహీనులై జీవిస్తున్నారు. ఆ విధంగా మీరు పాపం చేస్తున్నారు. అది చాలదన్నట్లుగా మీకేవో ఇబ్బందులు వస్తేనో శ్రమలు వస్తేనో మీరు నా యొద్ద విచారణ చేయాలి. అది వదిలేసి మీరు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ తెలివితేటలు గొప్పవి, వాళ్ళ మనుషులు వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు, వారితో ఉంటే మనకు ప్రయోజనకరము, మన ఇబ్బందులు తొలుగుతాయి, మన శ్రమలు తగ్గుతాయి అని ఇతరులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా మీరు చేస్తున్న పాపం చాలదన్నట్లు మరింత పాపాన్ని కూడగట్టుకుంటున్నారు. అన్యులను ఆశ్రయించొద్దండి. మీకు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు నా దగ్గర విచారణ చేయండి, నన్ను అడగండి. తండ్రి, మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము, మా తప్పులను క్షమించు, మా శ్రమలను తొలగించు, మా ఇబ్బందులను తీసివేయి అని మీరు అడగాల్సింది పోయి అన్యులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి మీకు శ్రమ అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మీరు ఎవరినైతే సాయం అడుగుతున్నారో వాళ్ళు మనుషులే, నేను దేవుణ్ణి, నేను నా చేయి చాపితే మీరు సాయం అడుగుతున్న వ్యక్తి తూలుతాడు, మీకు సాయం చేయలేడు. మీకు సహాయం దొరకక మీరు పడిపోతారు. లాస్ట్కి ఏమైపోతుందంటే ఇద్దరు నాశనం అయిపోతారు. నీకు సాయం చేసేటోడు నాశనం అవుతాడు, నువ్వు నాశనం అవుతావు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు.